ఆధార్ కార్డు భూమి ఎక్కడైనా ఉంటే నాకు ప్రాణమైన పోవాలి భూమి తీర్చిపెట్టాం ఎట్లయినా కానీ. పేరు లక్ష్మణ్, మా నాన్న పేరు అడుకు. మాకు పంచిచ్చిన భూమి మేము 6 అన్నదమ్ములం సార్. మాకు మనిషికి 2 ఎకరాలంతా మాకు నాన్న పంచిచ్చిండు. ఆ భూమి మేము చేసుకొని బతుకుతున్నాం సార్. ఇంతకుముందు కూడా ఈ భూమి వదిలిపెట్టమంటే మెడికల్ కాలేజీలో కొంత ఉండే అక్కడ కూడా ఇడిచిపెట్టినాం. మళ్ళా ఆర్టీఓ ఆఫీస్లో కూడా ఈ భూమి వదిలిపెట్టమంటే వదిలిపెట్టినాం. ఉన్నది మాకు 2 ఎకరాలు, మనిషికి 2 ఎకరాలు ఉన్నది సార్. ఈ భూమి కూడా మాకు తీసుకుంటాం అంటున్నారు సార్. మరి మా బతకడానికి కష్టం అవుతుంది సార్. మాకు వేరే భూమి లేదు. అధికారులు మాత్రమైతే ప్రభుత్వ భూమి అంటున్నారు. మరి ఎట్లా మీరు నీళ్ళే తీసుకుంటారు? ఎన్ని సంవత్సరాలు అయితే 2 ఎకరాలు? అధికారులు ప్రభుత్వ భూమి అంటున్నారు. అది మరి మీదేంటే ఎట్లుంటారు అసలు? ఇది కారణం నోటిఫైడ్ విలేజ్. అది కూడా మా నోటిఫైడ్ అది మన పంతులు రాసి ఇచ్చిన భూమి ఉన్నది. ఆ భూమి కూడా కలిసి చేసుకుంటున్నాము. మా నాన్న పంచి ఇచ్చిండు, మేము చేసుకుంటున్నాం సార్. మాకు అది ఎక్కడ లేదు. ఇక ఇది తప్ప మాకు వేరే భూమి లేదు. మా తాతల కాడ నుంచి 2-3 జాగాలు తీసుకున్నాం, గవర్నమెంట్కి ఇచ్చిపెట్టినా. ఇప్పుడు ఇక దీనిలో ఇది పోతే మా బతుకు ఎట్లా, మేము ఎక్కడ పంపించమడగాలి? మాకు అది లేదు. ఈ భూమితో మేము ఎక్కడ లేదు. ఈ భూమి ఇది తప్ప మాకు వేరే లేదు. ఈ భూమి తీరుకోం సార్. మాకు మంచిగా 2 ఎకరాలు ఉన్నాయి, మాకు ఎక్కువ లేదు. అంకుశాపూర్ గ్రామ శివార్లో సర్వే నంబర్ 87 18 ఎకరాల భూమి ఇంటిగ్రేటెడ్ స్కూల్ శాంక్షన్ చేయడం జరిగింది. అది నోటిఫైడ్ విలేజ్. అందులో కొంతమంది అన్ఆథరైజ్డ్ పర్సన్ బీసీ వాళ్ళు కల్టివేషన్ చేస్తున్నారు. వాళ్ళకు పట్టా ఏమీ లేదు. అందువల్లనే ఈ భూమిని ప్రభుత్వానికి స్కూల్కు ఇంటర్నేషనల్ స్కూల్కు 2 కోట్లు శాంక్షన్ అయినాయి కాబట్టి ప్రభుత్వ ఆదేశాల మేరకు శాంక్షన్ చేయడం జరిగింది.